హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఏపీ మెగా డిఎస్సి పరీక్షలు మరి జరుగుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరో కొన్ని రోజుల్లో అంటే జూలై 1-2 తేదీలతో మరి మెగా డిఎస్సి పరీక్షలు పూర్తి కాబోతున్నాయి. మామూలుగా జూన్ 29కే పూర్తి కావాల్సినటువంటి పరీక్షలు యోగా డే కారణంగా వాయిదా పడడంతో జూలై 1-2 తేదీ వరకు పరీక్షలు పొడిగించడం జరిగింది. మొత్తానికి ఏపీ మెగా డిఎస్సి పరీక్షలు జూలై 1-2 తేదీలతో పూర్తి కాబోతున్నాయి. మరి పరీక్షలకు సంబంధించిన ఇనీషియల్ కీస్ అనేవి మరి ఇప్పటికే విడుదలయ్యాయి. మరి ఇంకా కొన్ని పరీక్షలకు సంబంధించిన కన్సాలిడేటెడ్ కీస్ కూడా విడుదలయ్యాయి. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇది వరకు పీజీటీ బాటనీ జువాలజీ వరకు ఉండేవి. మరి ఇప్పుడు ఎస్ఏ ఫిజికల్ డైరెక్టర్ జూన్ 11వ తేదీన జరిగినటువంటి పరీక్ష, అలాగే ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ జూన్ 9వ తేదీ జరిగినటువంటి పరీక్ష, అలాగే పీజీటీ బయాలజికల్ సైన్స్ జూన్ 19వ తేదీన జరిగినటువంటి పరీక్షకు సంబంధించిన ఇనీషియల్ కీస్ అనేవి విడుదల చేయడం జరిగింది. అంటే కన్సాలిడేటెడ్ కీ అనేది విడుదల చేయడం జరిగింది. మరి అభ్యర్థులు కూడా మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో రెస్పాన్స్ షీట్స్ ను కూడా మరి చూసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నేడు మెగా డిఎస్సి ప్రాథమిక కీ విడుదల. మెగా డిఎస్సి ప్రాథమిక కీని గురువారం విడుదల చేయనున్నట్లు కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. ఈ నెల 9న స్కూల్ అసిస్టెంట్ వ్యాయామ విద్య, 11న ఫిజికల్ డైరెక్టర్, 19న పీజీటీ జీవశాస్త్రం పరీక్షలు నిర్వహించారు. వాటి ఫలితాలు డిఎస్సి వెబ్సైట్ లో అభ్యర్థుల లాగిన్ లో రెస్పాన్స్ షీట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలుంటే తగిన ఆధారాలతో ఆన్లైన్ లో జూలై 2వ తేదీలోపు పంపించాలని సూచించారు. కాబట్టి ఎవరైతే పరీక్షలు రాశారో అటువంటి వారు మరి ప్రాథమిక కీని చెక్ చేసుకోవచ్చు. అలాగే మీ లాగిన్ లో ఉన్నటువంటి రెస్పాన్స్ షీట్స్ ను చెక్ చేసుకుని మీకు ఎన్ని మార్కులు వస్తాయి అనే ఒక అంచనాకు మీరు రావచ్చు. దాంతో పాటు మరి పరీక్షలు వాయిదా పడ్డటువంటి హాల్ టికెట్లను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. డిఎస్సి పరీక్షలకు కొత్త హాల్ టికెట్లు. జూలై 1-2 తేదీల్లో నిర్వహించే డిఎస్సి పరీక్షలకు సంబంధించి కొత్త హాల్ టికెట్లను విడుదల చేసినట్లు డిఈఓ జనార్దన్ రెడ్డి బుధవారం తెలిపారు. ఈ నెల 20-21 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలను అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. మార్పు చేసిన పరీక్షా కేంద్రాలు, తేదీల వివరాలతో కొత్త హాల్ టికెట్లను మెగా డిఎస్సి వెబ్సైట్ లో అందుబాటులో ఉంచినట్టు వివరించారు. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు జూలై 1-2 తేదీకి పరీక్షలు మారాయో అటువంటి వారు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళి హాల్ టికెట్ అని క్లిక్ చేస్తే గతంలో జారీ చేసినటువంటి హాల్ టికెట్ కు ఇప్పుడు జారీ చేసినటువంటి హాల్ టికెట్లకు చాలా ప్రధానమైనటువంటి మార్పులు ఉంటాయి. కాబట్టి మీ పరీక్షా కేంద్రాన్ని వాటన్నిటిని కూడా చూసుకొని పరీక్షకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక నేడు డిఈఈ సెట్ ఫలితాలు విడుదల. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు అనగా డైట్ సెట్ కు సంబంధించినటువంటి పరీక్షా ఫలితాలు, టీటీసీ ఎవరు చేయాలనుకుంటున్నారో అటువంటి సంబంధించినటువంటి ప్రవేశ పరీక్షా ఫలితాలు, ర్యాంకు కార్డులను గురువారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. పాఠశాల విద్యా వెబ్సైట్ లో ఫలితాలు అందుబాటులో ఉంటాయని, దీనికి సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఈ నెల 2న నిర్వహించామని పేర్కొనడం జరిగింది. ఇక గ్రూప్ 2 సిపిటి పరీక్షల షెడ్యూల్ విడుదల. గ్రూప్ 2 అభ్యర్థులకు నిర్వహించే కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిపిటి పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి రాజాబాబు బుధవారం ప్రకటన విడుదల చేశారు. గ్రూప్ 2 కాలుష్య నియంత్రణ బోర్డులో అనలిస్ట్, గ్రేడ్ 2 పోస్టులకు సంబంధించి అభ్యర్థులకు నిర్వహించే ఈ సిపిటి పరీక్షలకు జూలై 5న విశాఖపట్నం, కాకినాడ, ఎన్టీఆర్ అంటే విజయవాడ, గుంటూరు, తిరుపతి, అనంతపురం కేంద్రాల్లో విద్యార్థులకు పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు కూడా హాజరు కానున్నారు. అభ్యర్థులు జూలై 1 నుంచి ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని రాజాబాబు తెలిపారు. ఇక పీజీ సెట్ 2025 ఫలితాలు విడుదల. రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి సంబంధించిన పీజీ సెట్ 2025 పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి లోకేష్ బుధవారం తన ఎక్స్ ఖాతా ద్వారా విడుదల చేశారు. పీజీ ప్రోగ్రాంలైన ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ వంటి వాటిల్లో ప్రవేశాల కోసం ఈ నెల 9 నుంచి 12 వరకు 10 సెషన్లలో హైదరాబాద్ లోని 31 కేంద్రాల్లో పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల ఫలితాలు అధికారిక వెబ్సైట్ లో అనగా వాట్సాప్ నంబర్ 9552300009 లో కూడా అందుబాటులో ఉంటాయని, విద్యార్థులు వెబ్సైట్ నుంచి తమ ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చునని పీజీ సెట్ కన్వీనర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈ పరీక్షల నిర్వహణ బాధ్యతను పర్యవేక్షించిన తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు ప్రభుత్వానికి మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఈ పరీక్షలకు 25,688 మంది దరఖాస్తు చేసుకోగా 21,995 మంది హాజరయ్యారు. అందులో 19,488 అంటే 88% అర్హత సాధించారు. ఇక 6వ తేదీన బీఎస్సీ నర్సింగ్ ప్రవేశ పరీక్ష. ప్రస్తుత విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్ కన్వీనర్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం జూలై 6 ఆదివారంన మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఏపీ ఎన్సెట్ నిర్వహించనుంది. ఇప్పటికే అభ్యర్థులు కోరిన ప్రాంతాల్లో కేంద్రాల ఏర్పాటుకు విశ్వవిద్యాలయం సన్నాహాలు చేస్తోంది. పరీక్ష ప్రొవిజనల్ జవాబు పత్రాన్ని జూలై 9న విడుదల చేయనున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్టర్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. అభ్యర్థులు పరీక్ష రోజున మధ్యాహ్నం 12:30 గంటల్లోపే పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుందని పేర్కొనడం జరిగింది. ఇక సిబిఎస్ఈ కీలకమైనటువంటి మార్పును 10వ తరగతిలో తీసుకురావడం జరిగింది. ఇకపై ఏడాదికి 2 సార్లు సిబిఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు, ఒకటి ఫిబ్రవరిలో, రెండవది మేలో. తొలి విడత ఫలితాలు ఏప్రిల్లో, రెండో విడత ఫలితాలు జూన్లో. ఫిబ్రవరిలో జరిగే తొలి విడత పరీక్షలు తప్పనిసరిగా హాజరు కావాలి. మేలో జరిగే పరీక్షలను విద్యార్థులు మార్కులు పెంచుకునేందుకు రాసుకోవచ్చు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం. ఎగ్జామినేషన్ కంట్రోలర్ భరద్వాజ్ వెల్లడి. సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలు ఏడాదికి 2 సార్లు 2026 విద్యా సంవత్సరం నుంచి అమలు. విద్యార్థులపై అకాడమిక్ ఒత్తిడిని తగ్గించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 2026 విద్యా సంవత్సరం నుంచి ఏడాదిలో 2 సార్లు 10వ తరగతి పరీక్షల నిర్వహణకు ఆమోదం తెలిపింది. ఫస్ట్ మెయిన్ బోర్డ్ ఎగ్జామ్ ఫిబ్రవరిలో, రెండో ఎగ్జామ్ మే నెలలో నిర్వహించనున్నారు. సాధారణంగా సిబిఎస్ఈ 10th 12వ తరగతి బోర్డు పరీక్షలు ఒకేసారి జరుగుతాయి. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి పరీక్షలు 12వ తరగతి కంటే ముందుగానే ముగిస్తాయని బోర్డు తెలిపింది. మొదటి పరీక్షకు విద్యార్థులందరూ హాజరు కావాల్సి ఉంటుందని తెలిపింది. అందులో పాస్ అయిన వారు అదే విద్యా సంవత్సరంలోపు సైన్స్, మ్యాథ్స్, సోషల్ లేదా లాంగ్వేజెస్ లోని ఏదైనా 3 సబ్జెక్టులలోని మార్కులను మెరుగుపరుచుకునేందుకు రెండో పరీక్ష రాయడానికి అర్హులవుతారు. మొదటి పరీక్షలో 1 లేదా 2 సబ్జెక్టులలో ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా కంపార్ట్మెంట్ కేటగిరీ కింద రెండో పరీక్షకు హాజరవుతారు. అయితే మొదటి పరీక్షలో 3 లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులో ఫెయిల్ లేదా మిస్ అయిన విద్యార్థులను ఎసెన్షియల్ రిపీట్ అకాడమిక్ ఇయర్ పునరావృతంగా గుర్తిస్తారు. వారిని రెండో పరీక్ష రాయడానికి అనుమతించరు. ఆ స్టూడెంట్లు తదుపరి ఏడాది ప్రధాన పరీక్షలకు మళ్లీ హాజరు కావాల్సి ఉంటుంది. మొదటి పరీక్షా ఫలితాలు ఏప్రిల్లో, 11వ తరగతిలో తాత్కాలిక ప్రవేశం పొందవచ్చు. ఫలితాలు డిజిలాకర్ లో అందుబాటులో ఉంటాయి. రెండో పరీక్షా ఫలితాలు జూన్లో ప్రకటించి అధికారిక మార్క్షీట్, మెరిట్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. సిలబస్, ప్రశ్నల విధానం ప్రస్తుత విధానంలోనే ఉంటుందని బోర్డు పేర్కొంది. ఇక విద్యార్థుల ప్రగతికి కృషి చేద్దాం. సమగ్ర శిక్ష ఎస్పీడి శ్రీనివాసరావు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల విజయానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని సమగ్ర శిక్ష ఎస్పీడి బి శ్రీనివాసరావు సూచించారు. విజయవాడలో విద్యాశక్తి శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులను ఉద్దేశించి బుధవారం ఆయన ప్రసంగించారు. విద్యార్థులు సాధారణంగా సైన్స్, మ్యాథ్స్, ఆంగ్లం సబ్జెక్టులను కఠినంగా భావిస్తారని, వారి భయాన్ని పోగొట్టి ఆసక్తికరంగా బోధించాలని అన్నారు. కార్యక్రమంలో కేజీబీవీ కార్యదర్శి డి దేవానంద్ రెడ్డి, ఏపీ మోడల్ స్కూల్స్ డైరెక్టర్ తహేరా సుల్తానా పాల్గొన్నారు. ఇక మినీ అంగన్వాడీలకు మెయిన్ హోదా. తొలి విడతగా 4,687 కేంద్రాల ఉన్నతీకరణ, వారం రోజుల్లో ఉత్తర్వులు. వాటిలో అంగన్వాడీ సహాయకుల నియామకం. మరో ఎన్నికల హామీ అమలుకు కూటమి ప్రభుత్వం పచ్చజెండా. కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలుకు ఆమోద ముద్ర వేసింది. అంగన్వాడీల ప్రధాన డిమాండ్ అయిన మినీ అంగన్వాడీల ఉన్నతీకరణకు మంగళవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పచ్చజెండా ఊపింది. దీని అమలుకు వారంలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఆగస్టు 1 నాటికి ఉన్నతీకరణ ప్రక్రియ పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారిన చోట అంగన్వాడీ సహాయకుల నియామకం చేపట్టనున్నారు. సెప్టెంబర్ నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. పట్టించుకోని వైకాపా ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 55,700 అంగన్వాడీ కేంద్రాలుండగా వాటిలో 6,497 మినీ అంగన్వాడీ కేంద్రాలు. వీటిలో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఆవాసాల్లోనే ఉన్నాయి. మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్త, ఆయా ఉంటారు. మినీ కేంద్రాల్లో కార్యకర్త మాత్రమే ఉంటారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ కేంద్రాలను ఉన్నతీకరించాలని అంగన్వాడీ కార్యకర్తలు కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. వైకాపా హయాంలోని దీని కోసం రోడ్డెక్కి ధర్నాలు, నిరసన చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం దీని అమలుకు తాజాగా ఆమోదం తెలిపింది. మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లోని అంగన్వాడీ కార్యకర్తలు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
రాష్ట్రంలోని 6,497 మినీ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తల్లో 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు ఉన్నారు. 4,687. తొలి విడతగా వీటిని మెయిన్ అంగన్వాడీలుగా మార్చనున్నారు. దీంతో వీరి నెల వేతనం 7,000 నుంచి 11,500కు పెరగనుంది. తద్వారా ప్రభుత్వంపై ఏడాదికి 25 కోట్ల అదనపు భారం పడనుంది. మిగతా 1,810 కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలను 10వ తరగతి ఉత్తీర్ణత లేనందున ఏడాదిలోపు 10వ తరగతి పాస్ కావాలనే నిబంధన పెట్టారు. ఆ లోపు మినీ అంగన్వాడీ కార్యకర్తగానే కొనసాగుతారని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 4,687 అంగన్వాడీల ఉన్నతీకరణకు ఉత్తర్వులు వెలువడగానే అక్కడ సహాయకుల నియామకానికి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వనుంది. అనంతరం కలెక్టర్లు ఎక్కడికెక్కడ నోటిఫికేషన్లు ఇచ్చి సహాయకుల పోస్టును భర్తీ చేయనున్నారు. సహాయకులకు నెలకు 7,000 వేతనం అందనుంది. వీరికి వేతనాల కింద ఏడాదికి ప్రభుత్వం 30 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. మినీ అంగన్వాడీ కేంద్రాల్లో సుమారు 300 చోట్ల 5గురు కంటే తక్కువ మంది లబ్ధిదారులున్నారని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వీటిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. అంగన్వాడీల హర్షం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4,687 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా ఉన్నతీకరించే నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలపడంపై అంగన్వాడీ కార్యకర్తలు సహాయకుల యూనియన్ రాష్ట్ర కమిటీ హర్షం ప్రకటించింది. ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బేబీరాణి, ప్రధాన కార్యదర్శి సుబ్బారావమ్మ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మిగతా 1,810 మినీ కేంద్రాల్లో పనిచేసే వారికి అర్హతలో సడిలింపులు ఇచ్చి మెయిన్ హోదా కల్పించాలని కోరారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందాలంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.